దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ప్రియులరా, దేవుని సంఘాన్ని, రోమా సంఘాన్ని అపొస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరం క్రీస్తు మరణములోనికి మనం బాప్తిస్మం పొందాము. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో అలాగే మనం కూడా బాప్తిస్మము ద్వారా మరణించి తిరిగి లేచాము అని చెప్తున్నాడు. ఆయనేమో భౌతిక సంబంధమైన మరణం వలన సమాధి చేయబడ్డాడు. మనమేమో ఆత్మ సంబంధమైనటువంటి మరణం, అంటే ఈ భూ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ పాతిపెట్టేసి, గత విషయాలన్నిటినీ పాతిపెట్టి నీటిలో జల సమాధి చేసి నూతన పురుషునిగా, నూతన వ్యక్తిగా బ్రతుకుతున్నాం ఆత్మీయంగా అని చెప్తా ఉన్నాడు. అదే మాట చాలా స్పష్టంగా చెబుతూ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మహిమ వలన మృతుల్లో నుంచి లేపబడ్డాడు, మరణములో నుంచి లేచి పునరుత్థానుడయ్యాడు. అలాగే క్రీస్తు ప్రభువుని ధరించుకున్న మనం కూడా క్రీస్తు ప్రభువు ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో మనం కూడా బాప్తిస్మము ద్వారా మరణించి తిరిగి లేచాం. నూతన పురుషులమయ్యాం, నూతన వ్యక్తులమయ్యాం. మనం ఆత్మయందు జీవిస్తున్నాం. ఇప్పుడు ఆత్మలో ప్రభువులో ఆనందపడతా ఉన్నాం. అంటే నూతన పరచబడ్డ మనము, నూతన జీవాన్ని పొందిన మనము, మరణాన్ని సమాధి చేస్తున్న మనము, మన గతాన్ని సమాధి చేసిన మనము మరలా గత విషయాల్లో ఉన్నటువంటి ఆ పాపమైతేనేమి, శాపమైతేనేమి, దుర్మార్గమైతేనేమి, లోకానుసారమైన జీవిత విధానమైతేనేమి అదంతా కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. అంటే మరణించిన తర్వాత గతానికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ మనిషి గుర్తుండవు. అలాగే మనం కూడా క్రీస్తు ప్రభులో బాప్తిసం పొందడం అంటే జల సమాధి చేయబడ్డాం. ఇక గతం అంతా కూడా తుడిచివేయబడింది, పాతిపెట్టబడింది. ఇప్పుడు నూతన వ్యక్తులమయ్యాము, నూతన పురుషులమయ్యాము, నూతనమైన స్త్రీలమయ్యాము. అంటే స్వభావము, గతము, పాపము, శాపము అంతా కూడా తీసివేయబడి ఒక నూతనమైనటువంటి మార్గములో మనము జీవిస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే ఆయన మరణములోనికి బాప్తిసం పొందాము మనము. ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన మనము అదేవిధంగా ఆయన పునరుత్థానుడైన విధంగానే మనం కూడా పునరుత్థానులమయ్యాము అంటున్నాడు. చూడండి, మరియు
ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయుందుము. అంటే ఆయన మరణించి ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో బాప్తిస్వం పొందిన మన అందరం కూడా పునరుత్థానులం అవుతాం. మరణమందు బాప్తిస్వం ఆయన ఏ విధంగా పొందాడో మనం కూడా జల సమాధిలో ఏ విధంగా అయితే బాప్తిస్వం పొందామో ఆ విధంగానే పునరుత్థానమందు కూడా సాదృశ్యంగానే యేసుక్రీస్తు ప్రభువులాగా మనం మారిపోతామట. దేవునికి స్తోత్రం. అంటే ఏం చెప్తున్నాడు రోమాపత్రికలో రోమీల కంటే, మీరు మీ గతాన్ని విడిచిపెట్టండి, యేసుక్రీస్తు ప్రభువులాగా సమాధి చేయబడ్డ యేసుక్రీస్తు ప్రభువులాగా పునరుత్థానులు అవుతారు. మీరు కూడా బాప్తిస్వం పొందిన మీరు, గతాన్ని విడిచిపెట్టిన మీరు పునరుత్థానులు అవుతారు. ఆయన మరణములోనికి బాప్తిస్వం పొందిన మనము పునరుత్థానములో కూడా బాప్తిస్వం పొందుతాము. పునరుత్థాన సాదృశ్యంగా మనం కూడా తిరిగి లేస్తాము అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే మన ప్రాచీన స్వభావము, గత స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది అని గుర్తించాలి. ప్రభువుని నమ్ముకున్న వారందరూ, రక్షించబడ్డ వారందరూ గతాన్ని తలుచుకొని గతంలో ఎలా జీవించాను అలా జీవించాను అనేటువంటి విషయాలన్నీ మర్చిపోయి నూతనపరచబడాలి. నూతనత్వం పొంది, మారు మనస్సు పొంది, పశ్చాత్తాపపడి ప్రభువులో ఒక నూతన జీవాన్ని పొందుకొని ముందుకు కొనసాగాలి అని చాలా తేటగా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పక్షంగా ఆయన ప్రాణం అర్పించాడు. మనందరి పక్షంగా ఆయన పునరుత్థానయ్యాడు. ఆయనలాగా మనం ఎవరమైతే బాప్తిస్మమందు, మరణమందు సమాధి చేయబడి పునరుత్థాన సాదృశ్యంగా మనము తిరిగి లేచి నూతన జీవాన్ని పొందుకుంటామో మన అందరము కూడా దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, కేవలం బాప్తిస్వం పొందడం వలన మీరు దేవుని రాజ్యానికి వెళ్తారు అని చెప్పట్లేదు, కానీ మీరు సమాధి చేయబడాలి. గతమంతా సమాధి చేయండి. మీరు వర్తమానంలో జీవాన్ని పొందుకోవాలంటే, భవిష్యత్తులో దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మీ గతమంతా కూడా పూర్తిగా జల సమాధి చేసి బాప్తిస్వం పొంది మీరు తిరిగి లేవండి అని చెప్తున్నాడు. అంటే ఈ నూతన జీవములో బాప్తిస్వం పొందిన తర్వాత ఉండాల్సినటువంటి జీవన విధానాన్ని గురించి ఇక్కడ చాలా తేటగా చెబుతూ ఉన్నాడు. అంటే గతమంతా వదిలేసి వర్తమానంలో ప్రభువుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన రాకడకు ఎదురు చూస్తూ, ఆయనలో ఆనందపడుతూ, ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకెళ్తాడా అనేటువంటి ఆశతో సిద్ధపాటు కలిగి జీవించాలి అని చెప్తా ఉన్నాడు. ఇక చివరిగా, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి. అంటే పాపం విషయంలో మృతమైపోయాము, ఇక చచ్చిపోయాము, ఇక లేదు,
నాలో జీవించువాడు క్రీస్తే, మృతమైపోయాము, ఇప్పుడు క్రీస్తు ప్రభులో నేను జీవిస్తున్న జీవితం క్రీస్తు ప్రభు కొరకు, క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. అంటే యేసును నమ్ముకున్న వారందరూ కూడా జీవం కలిగిన వారు, నిత్య జీవానికి వారసులు అనేటువంటి స్థిరమైన విశ్వాసముతో ప్రభుని నమ్మి యాత్ర కొనసాగించితే దేవుని రాజ్యానికి మనందరము వారసులం అవుతాం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే నైనా బాప్తిస్వం పొందారో, ఎవరైతే గతాన్ని వదిలిపెట్టారో వారందరూ ప్రభా నూతన పురుషులు అన్నావు. ఇదిగో గతాన్ని అంతా సమాధి చేసి బాప్తిస్వం పొందిన ఆయన, ఇదిగో నా తండ్రి నూతన పురుషులుగా నా తండ్రి అయా నా తండ్రి బ్రతుకుతున్నారు ప్రభా. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి మరణమందు ఏ విధంగా నా తండ్రి ప్రభుతో సాదృశ్యంగా బాప్తిస్వంలో మేము ఏకమై ఉన్నామో, అలాగే పునరుత్థానమందు కూడా సాదృశ్యంగా నాయన మేము లేపబడతామని చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, ఈ మాటల ప్రకారంగా మేమందరము ప్రభా మా నూతన జీవాన్ని కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.